జగదానందకారుడైన రాముడికి జగన్మాత సీతమ్మకి జరిగే కళ్యాణం కడు కమనీయం. అసలు కళ్యాణమంటే అది సీతారాములదే. కళ్యాణంలో ప్రతి ఘట్టం కన్నుల పండుగే. ఇందులో అమితమైన భక్తితో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం. శతాబ్దాల కిందటే స్వామికి సీతమ్మకి ఏ నగలు అలంకరించారో వాటన్నిటినీ అమర్చిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు. తానీషా కాలం నాటి ఆభరణాలకు రాములోరి దర్బారులో ఇప్పటికీ విశిష్ట స్థానముంది. సాధారణంగా ఏ దేవుడికైనా నగలు భక్తులు చేయిస్తారు. కాని ఒక్క భద్రాద్రిలో మాత్రమే స్వామివారి నగలు స్వయంగా ఆ శ్రీరాముడే కదలివచ్చి మూల్యం చెల్లించుకున్నాడట. తానీషా ప్రభుల ఖజానాలోని నగదుతోనే కంచర్ల గోపన్న రాములవారికి, సీతమ్మకు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. అంతటా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి 6 లక్షల రామమాడులను రాశిగా పోసి తానీషాకు ఇస్తాడు. అలా శ్రీరాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటినుంచి శ్రీరాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రారంభించాడు. నేటికి భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్రశుద్ధ నవమి రోజున జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండడం విశేషం. భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అన్న దానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెప్తారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు, కిరీటాలు, శఠారి, ఛత్ర చామరాలు, వస్త్రాలు మొదలైన వాటన్నిటినీ తయారు చేయించాడన్నది పండితుల విశ్లేషణ. రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవపేతమైనది చింతాకు పతకం. చింత చిగురులాంటి ఎర్రని రాళ్లను పొదిగిన ఈ నగ తయారీకి ఆ కాలంలోనే 10,000 వరహాలు వెచ్చించాడట రామదాసు. జానకీనాథుడి అలంకరణకు కలికితురాయిని చేయించాడు. ఇక లక్ష్మణస్వామికి ముత్యాల పతకాన్ని, భరత శత్రుఘ్నులకు పచ్చల పతకం, రవ్వల మొలతాడు చేయించాడు. చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకల్లో స్వామివారు అమ్మవారికి కట్టే తాళిబొట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో రాములవారు సీతమ్మ మెడలో 3 సూత్రాలు కడతారు. పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి మొత్తం 3 సూత్రాలు కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపచేయటం భద్రాచల క్షేత్ర ఆచారం. ఇలా 3 సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెప్తోంది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు ఈ సూత్రాలు సంకేతమని చెప్తారు. రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి. ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చిన వ్యక్తి చేయించడం విశేషం. 1880 ప్రాంతాల్లో నెల్లూరుకి చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దార్గా వచ్చినప్పుడు దాన్ని చేయించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఒడిలో సీతమ్మతో, చేతిలో శంకుచక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్మంగళదాయకం. అందుకే నవమి నాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అర్చక స్వాములు అందంగా చూపిస్తుంటే ఎంతో దూరం నుంచైనా 2 చేతులతో కళ్ళకద్దుకొని తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఈ సందడి ఒక్క భద్రాచలంలోనే కాదు, ప్రతి తెలుగు పల్లెల్లోనూ కనిపిస్తుంది. ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవశిస్తుంది. హిందువులకు ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామచంద్రుడు విళంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించారు. చైత్రశుద్ధ నవమినే శ్రీరామనవమిగా భావిస్తారు. దేవుడు అవతరించిన రోజునే కళ్యాణాన్ని ఆచరించడం సాంప్రదాయం. ఈ ప్రకారం శ్రీరామనవమి నాడే సీతారాముల కళ్యాణం జరపడం అనాదిగా వస్తోంది. ఈ వేడుక కూడా అభిజిత్ లగ్నంలోనే జరగడం విశేషం. శ్రీరాముడిలాగే రామనామం కూడా చాలా విశిష్టమైనది. రామనామాన్ని జపంగానే కాదు, బిడ్డకు పేరు పెట్టి పిలిచినా, ఏమరపాటుగానైనా స్మరించినా పుణ్యమేనంటాడు పోతన. రామా అని పలకగానే మనలోని పాపాలన్నీ పటాపంచలైపోతాయని అంటారు. అంతటి మహిమాన్విత నామాన్ని కలిగిన శ్రీరాముడి కళ్యాణం లోకానికి పండగే. అలాగే పూజ పూర్తయిన తర్వాత మిరియాలు, బెల్లంతో చేసిన పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా పెడతారు. పానకం శ్రీ మహావిష్ణుకి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు. దీని వెనక ఆరోగ్యపరమైన పరమార్థం కూడా ఉంది. పానకంలో వాడే మిరియాలు, యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వడపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది,
వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.